హాయ్ ఫ్రెండ్స్, కందిపప్పును ఎలా చేయాలో చూద్దాం రండి. పప్పు ఉడకబెట్టుకొని పప్పులో మిరపకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకనివ్వాలి. 2 స్పూన్ల పసుపు వేసుకొని ఇలా ఉడకనిచ్చి చింతపండును కలిపి పెట్టుకొని పప్పు ఉడికిన తర్వాత ఇలా పిండుకొని చింతపండు ఇందులో పోసుకొని ఇలా కలుపుకొని మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇంకో స్టవ్ మీద ఇంకో బౌల్ పెట్టుకొని 3 పావులు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, జీలకర్ర ముద్దను వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకొని ఇలా కలర్ వచ్చిన తర్వాత చూడండి, ఇటు పక్కకు పప్పు మరుగుతుంది చూసారా. ఇలా మరిగిన తర్వాత ఇలా పోపు వేసుకొని ఈ మిశ్రమాన్ని పప్పులో వేసి ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత దించేయడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.